కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మన మూల వాక్యము చెప్పాలి. మూల వాక్యం ఎక్కడ? అది చెప్పండి. మనం బ్రతికిన ప్రభు కోసమే, చనిపోవాల్సి వచ్చిన ప్రభు కోసమే అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మన జీవితము దేవునికి అంకితము, మన బ్రతుకంతా దేవునికే అంకితము అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం నిమిషంలో. రైట్. ఇక్కడ మన ప్రార్థన కూడా యేసు ప్రభు కోసమే అవ్వాలి. మనం చేస్తున్న ప్రార్థన అంటే మన కోసం చేయకూడదా అంటే కాదు. మన ముఖ్య ఉద్దేశము, మన తలంపు ఎక్కువ ఎక్కడ ఉండాలంటే యేసు ప్రభు నిమిత్తం ఉండాలి. మన ప్రార్థన ప్రభు కోసం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి. అది ఎప్పుడైతే చేస్తామో మిగతావన్నీ తిరిగి వచ్చేస్తాయని బైబిల్ చెప్పింది. ఏంటి ఆ ప్రార్థన? మత్తయి సువార్త 6:9 అంటారు కదా. నీ నామము పరిశుద్ధపడాలని ప్రార్థన చేయమన్నాడు. నీ రాజ్యము వచ్చును గాక అనే విషయాన్ని అడిగాడు ప్రభు. రైట్. మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే నీ రాజ్యము వచ్చును గాక, దేవుని రాజ్యము రావాలి. అది ఎక్కడ రావాలన్నాడు? మన మధ్యలో రావాలన్నాడు. అటు ఇటు లేదు, అక్కడ ఇక్కడ లేదు, అది మన మధ్యనే ఉంది అనే విషయాన్ని ప్రభు వారు చెప్పిన మాట అది. అంటే దేవుని రాజ్యము మన మధ్యలో ఉండాలి, ఇద్దరి మధ్యలో ఉండాలి, ముగ్గురు మధ్యలో ఉండాలి, ఒక కుటుంబంలో ఉండాలి, ఒక వీధిలో ఉండాలి. మనం ఎక్కడైతే ఉంటామో మన పొరుగు వారు ఎవరైతే ఉంటారో వారి మధ్యన దేవుని రాజ్యము రావాలి. ఇది ప్రభు ఆశించిన రాజ్యము. ఏంటి ఆ రాజ్యం? ఇంతకీ ప్రేమ రాజ్యము. యేసు ప్రభు ఎలాగైతే ప్రేమించాడో అలాంటి ప్రేమని ఇచ్చేవారిలాగా, అలాంటి ప్రేమని అందించేవారిలాగా దేవుని రాజ్యము మన మధ్యలోకి రావాలి అని ప్రభు వారు ఆశపడ్డారు. అంటే యేసు ప్రభు నిన్ను నన్ను ఎలాగైతే ప్రేమించాడో నీ పొరుగు వాడిని అలాంటి ప్రేమ ఇచ్చి తీరాల్సిందే. అది దేవుని ఆజ్ఞ. మనం కొన్ని సందర్భాలు వింటున్నాం, యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించడము అనే సందర్భాలు. ఆ సందర్భాల మధ్యన పరీక్షించుకుంటే ఆ సందర్భాల్లో మనం యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమించలేకపోతున్నాం. నేను ఇంకొక సందర్భానికి వస్తాను. ఈ సందర్భాల మధ్యన యేసు ప్రభు వారు ఎలా ప్రేమించుంటాడో అనే విషయాన్ని గమనించుకుందాం. నాసా అనండి. నాసా కాదు, అమెరికాలో ఉన్న నాసా కాదు. ఏంటది? నాసా అంటే ఏంటి? ఇందుకే ఎక్కడ వాడతాం ఈ పదం? ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే ఏంట్రా బాబు నాసా, నీ నాస ఏంటి, నాసా, నాసగాడు, నాసా. ఇంకొక వాడుక పదం చెప్పండి నాసకే. బుర్ర తినేస్తున్నాడు, బుర్ర తినేస్తున్నాడు. ఇంకొక పదం కూడా ఉంది. లొడలో వాగుతాడు. ఇంకొక మంచి పదం వాడతారు దానికి. అరిగిపోయిన క్యాసెట్ భలే ఉంది. అరిగిపోయిన క్యాసెట్ లాగా మాట్లాడిందే మాట్లాడతాడు. అరిగిపోయిన క్యాసెట్. మంచి మాటలు అవుతున్నాయి. ఇంకా నాసా చెప్తాడు. దానికి ఒక పదం వాడు అంటాం, సోదుగాడు. రా బాబు, వీడు సోది చెప్తాడు. సోదిగాడు. ఈ సోదిగాలు ఉన్నారు లేదా మీ జీవితంలో? సోదుగాలు చూడండి. సోదుగాలు ఉంటారు. అంటే సోది అంటే అలాగా చెప్పింది చెప్తాము, జరిగేది చెప్తాము, జరగంది చెప్తాము, మెయిన్ మ్యాటర్ చెప్పరు, సాగతెత్తారు. అంటే ఆ సోది ఎక్కువ చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ సోదుగాళ్ళు చాలా మంది ఉంటారు, నసగాళ్ళు చాలా మంది ఉంటారు. నస అంటే వాళ్ళు మాట్లాడితే మీ ఫీలింగ్ ఏంటంటే నస. వాళ్ళు చెప్పింది వింటా ఉంటే మీకు ఎలాగనిపిస్తుంది అంటే సోదిగాడు. మాకు చెప్పినట్టు అరిగిపోయిన క్యాసెట్. చెప్పిందే చెప్పేసావు అనే విషయం తెలిసినా చెప్పి అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు సోది ఫీలింగ్ కలుగుతుంది, నస ఫీలింగ్ కలుగుతుంది. వెనగలుగుతారా వాళ్ళని? భరించగలుగుతారా వాళ్ళని? నా ఫోన్లో కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఎత్తను. ఫోన్ చేస్తే నేను ఎత్తను. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు. 10 సంవత్సరాల
క్రితం చెప్పిన విషయం మళ్ళీ ఇప్పుడు చెప్తారు, మళ్ళీ ఒక వారం పోయి మళ్ళీ అదే చెప్తారు. చెప్పడం ఆపరు. కొంచెం డోర్ తీసుకొని పర్లేదు. ఎక్కువగా ఈ నసలా అనిపిస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫోన్ వస్తే నాకు ఎత్తడం కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఏంటంటే మాట్లాడారంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వదలరు. నా కొన్ని టైంలు ఉంటాయి, ఆ టైంలో నేను ఎత్తనాలి. బాగా నాకే బోర్ కొట్టిందనుకో, ఆ నస వినాలనిపిస్తే అప్పుడు వింటాను. ఎందుకు టైం పాస్ అవ్వాలి కదా. నా బుర్ర పనులు ఉన్నప్పుడు నేను ఆడు ఫోన్ ఎత్తాను. నాకు టైం పాస్ అవ్వాలంటే ఆడు సోదట్టి వినాలి, అప్పుడు ఎత్తాను. మిగతా టైంలో నేను ఎత్తను. ప్లీజ్ ఉందా? మిగతా టైంలో నేను ఎత్తను. విచిత్రం చెప్తున్నాను చూడండి. ఏ వ్యక్తి అయితే సోది ఎక్కువ మాట్లాడతాడో, నసగా ఎక్కువగా మీకు అనిపిస్తుందో, ఆ వ్యక్తిని ప్రేమించడం కూడా రాదు మనకి. ఒకవేళ ఆ ఎక్కువ నస పెట్టే మాటలు మాట్లాడే ఆ వ్యక్తి వస్తా ఉంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తామా? వెళ్ళి బాగున్నావా అని పలకరించుకునే ప్రయత్నం చేస్తామా? బాబాడు వచ్చేస్తున్నాడు, బుర్ర తినేస్తాడు, తలనొప్పి వచ్చేస్తుంది, లోపల ఎక్కడో ఒక చిరాకు ఉంటుంది చూడండి ఆ వ్యక్తి మీద. మనిషి లోపల ఎక్కడో, అంటే ఆ వ్యక్తి పట్ల ఎక్కడో తెలియని చిరాకు మన తింటా ఉంటుంది. ప్రేమ ఉండదు చూడండి. మీకు నచ్చేవాడు మాట్లాడితే ఎంతసేపు అంటాం. మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాడు ఎంత చెప్పినా వింటాం. చెప్పిన విషయం చెప్పినా వింటాం, ఆగం, వింటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు నచ్చాడు. కానీ నస పెట్టే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే, సోది చెప్పే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే, ఆడు కొంచెంసేపు మాట్లాడినా మీకు అస్సలు కష్టం ఉంటుంది చూడండి. అస్సలు. యేసు ప్రభు ఎలా బ్రతికుంటాడు నసగాలని? యేసు ప్రభుకి నసగాలు ఎక్కడైనా తగిలినట్టు ఉందా బైబిల్లో? యేసు ప్రభుకి ఈ నసగాలు ఎక్కడైనా తగిలినట్టు అనిపించిందా? చదివారు ఎప్పుడైనా? అది మా రాధంకి అర్థమైపోతుంది. పోట్లైన్ పాయింట్స్ అన్ని చక్కబట్టుకుంటుంది. నస ఎవడో తెలుసా? నిన్న ఒకే ప్రార్థన, ఈరోజు ఒకే ప్రార్థన, రేపు ఒకే ప్రార్థన, ఎల్లుండో ఇంకో ప్రార్థన, సేమ్. కొన్ని సంవత్సరాల నుంచి మన ప్రార్థనలు మారలే. అరిగిపోయిన క్యాసెట్ ఏది? వేసిందే వేసి వేసిందే వేసి వేసిందే వేసి వేసిందే వేసి చెప్పింది చెప్పి ప్రభు మాత్రం చక్కగా వింటూ ఉంటాడు. ప్రార్థన చేస్తుందా నా కూతురు, ప్రార్థన చేస్తున్నాడా నా కొడుకు, వింటాడు. ఎక్కడైనా స్వరం వచ్చిందా ఎప్పుడైనా ఆపో చిరాగ్గా అన్నాడా? అండా మనం అనైతే చూడండి, చాలరా చెప్పేసావు. చెప్పిందే చెప్తా ఉన్నారు అనుకోండి, వినడం చాలా కష్టం. చూడండి, ఒక విషయం చెప్పిన తర్వాత చూడండి, అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, వారికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ ఇబ్బందిని బాధని మీద చెప్పుకుంటారు వచ్చి. మరలా కొన్ని రోజుల తర్వాత కనపడిన తర్వాత చెప్పలేదేమో అనుకుని మళ్ళీ అదే మాట చెప్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తాం మనం? ఆపుతామా వింటామా? చెప్పిన విషయమే మీకు చెప్తా ఉంటే చెప్పలేదు అనుకుని, నా మాట అర్థం చేసుకోండి, చెప్పిన విషయమే మీకు చెప్పలేదు అనుకుని మరలా చెప్తా ఉంటే ఆపుతామా వింటామా? ఏమని ఆపుతారు? అదే కదా మొన్న చెప్పు ముందు ఆపేస్తాం. చూడండి, చెప్పింది చెప్పడానికి మళ్ళీ హర్ట్ అవ్వకూడదు. చెప్పా అను యాక్టింగ్ మళ్ళీ అది మొన్న కదా, మొన్న చెప్పే ఈ విషయం చెప్పు ఎనలేమో. చూడండి, ఏ రోజైతే చెప్పిన విషయం వింటావో ఆ రోజు ప్రభు రాజ్యం అక్కడ వచ్చినట్టే. మళ్ళీ ఫ్రెష్గా నువ్వు వింటున్నట్టు, ఆడు ఫ్రెష్గా చెప్తున్నట్టు ఎండం వచ్చిందంటే, మా గ్రూప్లో ఒక స్నేహితుడు ఉన్నాడు. మా గ్రూప్లో తోటి స్నేహితుడు, తోటి పనివాడు. ఈ నస బ్యాచ్ నస బ్యాచ్. సాధారణంగా ఒక వ్యక్తిని మీరు కలిసిన తర్వాత ఏమని పలకరిస్తారు? బాగున్నావా, ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని పలకరిస్తారా? ఇది పలకరింపు పద్ధతి. మా బ్యాచ్లో ఉన్న నసగాడు ఏంటంటే డైరెక్ట్గా వస్తాడు, మనిషి దగ్గర వస్తాడు. వచ్చి ఫస్ట్ ప్రారంభం బాగా చెప్పేస్తాడు. చూడు, నేను మొన్న అక్కడికి వెళ్ళాను, ఇంక హాయ్ లేదు, హలో లేదు, ఏమీ లేదు, మొక్కలో నవ్వు ఉండదు. డైరెక్ట్గా వచ్చి ఆ కష్టం చెప్పేస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్నీ చెప్పేస్తాడు. అలా జరిగింది మరి వెళ్తానే అని వెళ్ళిపోతాడు. ఈడెవడు ఎందుకు హలో చెప్పడం, బాగున్నా, ఏమీ ఉండదు. ఇప్పుడు మా బ్యాచ్లో వాడిని సపరేట్ చేస్తాం, వాడిని దూరం పెట్టిస్తాం. కారణం ఏంటంటే వీడు ఎక్కువ నాస పెడతాడు.
ఇప్పుడు కలుపుకోవాల్సింది ఎవరిని ఇంతకీ? దేవుని రాజ్యం రావాల్సింది ఎవరి దగ్గర? ఇప్పుడు మేమంతా బాగుండి మేము అనుకుంటుంటే మేము బాగానే ఉన్నాం ఆత్మీయంగా అని అనుకుంటున్నాం. కానీ దేవుని రాజ్యం ఒక వ్యక్తి దగ్గర రాలే, నసగాడి దగ్గర రాలే, సోది చెప్పేవాడి దగ్గర రాలే, చెప్పిన విషయం చెప్పినోడి దగ్గర రాలేదు. వినడం రాకపోతే నాకు ఆ దేవుని రాజ్యము ఇంకా రానట్టే. నసగాళ్ళు వచ్చారా, వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి. మాట్లాడతారా తప్పించుకుంటారా? మాట్లాడతారా గట్టి చెప్పండి. నసగాలు వస్తే నేను మాట్లాడతాను, చెప్పింది చెప్పినా నేను మరలా కామ్గా వింటాను. చూసుకోండి, దేవుని సన్నిధిలో చెప్పారు మీరు. ఈసారి అలాంటి తగిలేడా? ఖచ్చితంగా మీరు విని తీరాల్సిందే. చెప్పిందే చెప్పినా మరలా కామ్గా విని తీరాల్సిందే, ఆపడానికి వీల్లేదు. తర్వాత విషయానికి వస్తున్నాను, 31 విషయం. ఈ 31 విషయం కూడా కొంచెం చిరాకు తెప్పించేదే మనుషులకి. ఏంటంటే ఆ మనిషికి దేవుడు ఒక హావభావాల్ని ప్రకటించడానికి ముఖం ఇచ్చాడు, ఫేస్. అంటే మనిషి లోపల ఏమనుకుంటున్నాడో, మనిషి ఎలా ఫీల్ అవుతున్నాడో ముఖం బట్టి చెప్పచ్చు. ఇప్పుడు అన్ని కళ్ళు నా వైపు చూస్తున్నాయి లేదా? చూస్తున్నాయి. అన్ని చెవులు నా వైపు వింటున్నాయా? ఇక్కడి నుంచి నేను చెప్పగలుగుతాను ఎవరి చెవులు వింటున్నాయి, ఎవరి చెవులు వింటలేదు. దీని పెద్ద ఆత్మ అక్కర్లే, మీ ముఖం చూసి చెప్పేసి ఆ విషయం. కళ్ళు చూస్తున్నాయి సరే, చెవులు వింటున్నాయి లేదా నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే మీ ముఖం చెప్పేస్తుంది ఆ విషయం. పోలీసుడు కనిపెట్టేది కూడా ముఖాలు చూసే. దొంగ కాదా, దొంగతనం చేశాడా లేదా అని ముఖం చూసి చెప్తారు, రైట్? ఇక్కడ దేవుడు మనిషికి ముఖము అనేది ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి, హావభావాల్ని ఇవ్వడానికి ఇచ్చాడు. మనం హావభావాలు అన్ని వేళల్లో ఒకలా ఉంటాయి, మారుతూ ఉంటాయా? కోపం వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, చిరాకు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, ఆనందం వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, నిద్ర వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, సంతోషం వచ్చినప్పుడు ఇంకోలా ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది హావభావాలు. అవన్నీ మారుతూ ఉంటాయి, మారాలి. అది మారి తీరాలి. మనం ఏదైతే ప్రకటిస్తున్నామో దాన్ని బట్టి ఉండాలి, రైట్? కొందరు ఉంటారు, వాళ్ళ ముఖం చదవడం చాలా కష్టం. వాళ్ళ ముఖం అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది. ముఖం ఆడు ఏం ఆలోచిస్తున్నాడో అర్థం అవుతుంది, ఏం ఊహిస్తున్నాడో అర్థం అవుతుంది. మీరు జోక్ వేయండి, అది ముఖం ఒకలాగే ఉంటుంది. ఏదైనా అనండి, ముఖం ఒకలాగే ఉంటుంది. ముఖంలో ఎలాంటి చలనం లేని వ్యక్తులు ఉంటారు చూడండి, అదొక రకమైన నీరసంగా, అదొక రకమైన ముఖంలో అంటే అలా ముఖం చూస్తేనే మనకు నీరసం వచ్చేది. సంతోషంగా ఉన్న ముఖం అలాంటి వాళ్ళని చూసారంటే మనకు నీరసం వచ్చేస్తుంది. ముఖము చాలా అంటే అలా హావభావాలు ఎవరండి, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎవరు. ఇంకొక పద్ధతులు చెప్పాలంటే ముచ్చుముఖం అంటారు కదా, ముచ్చుముఖముడు అని. ఏ ముచ్చుముఖం? ఎందుకు ముచ్చు అంటే ఇది? ఈ కవర్లా మరేంటి ముచ్చు అంటారు కదా, ఏంటి? కొండ ముచ్చు. ఆ కొండ ముచ్చు ఆ ఫేస్, ఆ బ్లాక్ ఉన్న పార్ట్ ఎప్పుడు చూడండి, అదొక రకంగా పెట్టుకుని చూస్తున్నట్టు అనిపిస్తుంది. దాని డిజైన్ అంతే, ఆ కోతి డిజైన్, కలర్ అంతే. మీరు ఆ నల్ల పార్ట్ చేయడం ముఖం చిరాగ్గా పెట్టినట్టు చూస్తుంది, అది ప్రశాంతంగా చూసినట్టు ఉండదు. ముచ్చు ముఖం అంటారు. ఈ ముచ్చు ముఖాలు కొన్ని ఉంటాయి. ఈ ముచ్చు ముఖాలని ప్రేమించడం చాలా కష్టం. వాళ్ళ హావభావాలు, బాగున్నావా అంటే బాగున్నా, మళ్ళీ మిమ్మల్ని ఏం అడగరు, ఎక్స్పెక్ట్ చేస్తాం లేదా? నా బాగున్నారా అంటే బాగున్నా, మీరు ఎలా ఉన్నారన్నా ఉంటుంది లేదా? వాళ్ళని అడిగేమనుకోండి బాగున్నారంటే బాగున్నా, ఇంకొక మాట ఉండదు, ఇంకొక మాట మాట్లాడరు. హావభావాలు ఏమీ ప్రకటించరు. తిన్నావా అంటే తిన్నాను అయిపోయింది, అక్కడితో కట్ చేస్తారు. ఎప్పుడు వచ్చావు? నిన్న. ఎన్ని రోజులు ఉంటావు? 2 రోజులు. అస్సలు మాట్లాడబోతే వాళ్ళతో మీరు అడిగితే టక్ టక్ సమాధానం చెప్తారు అంతే. మరలా తిరిగి మీతో మాట్లాడరాళ్ళు, ఏ మాత్రం మాట్లాడరాళ్ళు. మీరు మాట్లాడితే దానికి సమాధానం ఇస్తారు అంతే, లేకపోతే సమాధానం ఉండదు, మాట ఉండదు. బోర్ కొడుతుంది లేదా? బోర్ ఉండదా? బోర్. ఏ బోర్? ఎందుకు బోర్ కొడుతుందా అందరికీ? ఆ హావభావాలు ఇవ్వని వ్యక్తి, మీరు మాట్లాడితే తప్ప సమాధానం చెప్పే వ్యక్తి,
లేకపోతే కామ్గా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తితో మీకు బోర్ కొడుతుందా లేదా? ఖచ్చితంగా బోర్ కొడుతుంది. మీతో సమానంగా మాట్లాడుతున్నవాడైతే మీకు ఆనందం. ఇప్పుడు బోర్ కొట్టించే ఫేసులు, బోర్ కొట్టించే మనుషులు, వీళ్ళ దగ్గర ఆ ప్రేమ చూపించలేం మనం. ప్రయాణం చేయాలనుకుందాం, మీకు అర్థమని చెప్తున్నాను. ఈ ప్రయాణం ఒక ప్రయాణం ఉంది, ఆ ప్రయాణం చేయాలి, వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి. ఒక 5 గంటల ప్రయాణం అది. ఈ 5 గంటల ప్రయాణంలో ఆ ముచ్చుముఖం అనే వ్యక్తి ఉన్నాడు, బాగా నవ్వే వ్యక్తి కూడా ఉన్నాడు, బాగా మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. బస్సులో సీట్ పక్కన, ట్రైన్లో సీట్ పక్కన ఎవడి పక్కన కూర్చుంటాం? ఎందుకు అక్కడ ఎందుకు కూర్చోరు ఆ పక్కన? ఇప్పుడు బోర్ కొట్టేవాడు వదిలేస్తాం లేదా? అది సమస్య, ప్రాబ్లమే అది. ఆడ ముఖం అలాగే ఉంటుంది, నవ్వడం అస్సలు. చచ్చిపోయాడన్నా ఆహా ఎప్పుడు అంటాడు అంతే, అలాగా ఆహా. చావు కూడా కామన్గా తీసుకుంటాడు ఆ వ్యక్తి. చావును కూడా పెద్ద ఎక్స్ప్రెషన్ ఎవడు, ఫేస్లో హావభావాలు ఎవడు అతను, ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ మనిషి హావభావాలు ఎవరు? ఏదైనా ఒకటే. మీ కొడుకు కలెక్టర్ అయ్యాడంటే ఆహా అయ్యాడా అంటారు. ముఖం మామూలుగా ఉంటుంది వాళ్ళకి. అసలు అంటే ఆతో ఏదైనా చెయ్యాలంటే కష్టం మనకి, అంటే మనసు రాదు. ప్రయాణం దగ్గర కూడా ఒప్పుకోం మనం, ఎందుకంటే ఆడతో బోర్రా బాబు, ఆడ ముచ్చు, ఆడ ముఖం, ఆడ ఇటు చూస్తాడు, ఏం ఆలోచిస్తాడు ఏంటో, ఆడకంటే ఈడు బెటర్. అక్కడ దేవుడు రాజ్యం రావాలి. ఒకసారి మీకు బైబిల్లో ఒక మాట చూపిస్తాను. మొదటి తెస్సలోనికీ పత్రిక తీద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 11వ మాట. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు మీరు చేయించినట్టుగానే ఎవరెవరు ఒకరిని ఒకరు ఆదరించి ఒకరి ఒకరు క్షేమము అభివృద్ధి కలుగ చెయ్యండి. ఇది బైబిల్ చెప్తున్న మాట. ఒకరిని ఒకరు ఏంటది? ఒకరిని ఒకరు ఏం చేయాలంట? ఇప్పుడు ఆదరణ ఎవరికి కావాలి? అభివృద్ధి ఎవరికి కావాలి? ఆదరణ ఎవరికి కావాలి? అభివృద్ధి ఎవరికి కావాలి? అభివృద్ధి ఎవరికి కావాలి? ఇప్పుడు అభివృద్ధి లేనివాడు ఎవడిందుకి? లేనన్నాడు ముచ్చుముఖం వాడు. ఆదరణ ఎవరికి కావాలి? ఇప్పుడు ఆ బోరింగ్ ఫేస్ అన్నారు కదా, ఆడికి. ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చోవాలి? ఎందుకు? అక్కడ కూర్చుంటే అంట, ఆడితో మాట్లాడితే అంట, అప్పుడు దేవుడు రాజ్యం వచ్చిందంట. కానీ అక్కడ కూర్చోమంట కదా, మనకు నచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుంటాడు కదా, మనకి ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళ దగ్గర కూర్చుంటాడు కదా. కావాల్సింది ఎక్కడ ఇప్పుడు? ఆ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వని వ్యక్తి, ఆ మాడు ముఖం వేసుకుని కూర్చున్న వ్యక్తి, మీరు మాట్లాడితే ఆ సమాధానం చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర కూర్చుని మాట్లాడడం నేర్చుకోవాలంట, అభివృద్ధి చేయాలంట. బలహీనుడికి కావాలా డాక్టర్, బలవంతుడికా? ఇప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? ఎందుకు బలవంతుడి దగ్గరికి వెళ్ళాలి, బలహీన దగ్గర? బలహీనుడు ఎవడు? ఇప్పుడు ముచ్చుముఖముడు ఎవడు? ఇప్పుడు ఎవరి దగ్గర కూర్చోవాలి? ఎట్లా చెప్పండి? ముచ్చుముఖముడి దగ్గర కూర్చోవాలి మనం, మాడు ముఖముడి దగ్గర కూర్చోవాలి, బాగున్నవాడి దగ్గర కాదు. వెళ్ళి అక్కడ మాట్లాడడం ప్రారంభించాను. రైట్. ఇక్కడ ఇంకొక విషయం, ఇంకొక సందర్భంగా వస్తాను. ఏ వ్యక్తికైతే బలహీనత ఎక్కువ ఉంటుందో, శరీర బలహీనత, ఇందాక ఆ లోపలున్న బలహీనత. ఇప్పుడు ఏ వ్యక్తికైతే శరీర బలహీనత ఎక్కువ ఉంటుందో, ఆ శరీర బలహీనత ఎక్కువగా ఉన్న వారితో మన సహవాసం చేయడానికి ఇష్టపడతామా, ఆరోగ్యంగా బలంగా ఉండేవారికి చేయడానికి ఇష్టపడతాం? అంటే దీర్ఘకాలపు వ్యాధులు ఏంటది? అవి తగ్గవు, అవి మానవు, అవి అలాగే ఉంటాయి. వారిలో నీరసం ఉంటుంది, ఎక్కువసేపు నడవలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు మాట్లాడలేరు, ఎక్కడికి రాలేరు. ఒకవేళ వచ్చినా ఎలా ఉందయ్యా నీకంటే, ఏంటో నీరసంగా ఉంది, బాగోట్లేదు అని అంటారు. ఓ నెల పోయి అడిగినా అదే మాట, 6 నెలలు పోయిన తర్వాత అడిగినా అదే మాట, సంవత్సరం పోయిన తర్వాత అడిగినా అదే మాట. ఏంటో నీరసంగా ఉంటుంది, బాగోట్లేదు. ఎప్పుడు ఆ వ్యక్తిని మీరు కదిపినా బాగోట్లేదు. వాస్తవమే, శరీరం బలహీనతే వాళ్ళకి.
ఆ బాగొట్లేని వ్యక్తి దగ్గర ఎలాగున్నావు అని అడగలుగుతారా? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం సాధారణంగా ఎప్పుడు చూసినా కష్టాలు ఉంటాయి చాలా. అంటే ఎందుకు మరి దేవుడు అనుమతించో తెలియదు. ఆ కుటుంబాన్ని ఎప్పుడు పలకరించి అడిగినా, అమ్మ ఎలాగున్నారంటే, ఏం బాగుంటలేం బాబో అంటది నీరసంగా, బాగోలేను. ఎన్నిసార్లు అడిగినా అదే మాట. ఇంకోసారి నాకు మనసు వస్తుందా ఎలాగున్నారని? సమాధానం ఏంటో వస్తుందో నాకు తెలిసి ఇప్పుడు అడగబుద్ధి వస్తుందా? ఎందుకు అడగబుద్ధి ఏదో? వాళ్ళకి ఏదో నీరసం. ఇప్పుడు నాకు అడగడానికి నీరసమా వాళ్ళకుందా నీరసం? నీరసం నాకు, జబ్బు నాకు, వాళ్ళకి కాదు. మరలా అడగడానికి ఆ వ్యాధి నాకుంది. శరీర దీర్ఘకాలపు బాధలతో ఏ వ్యక్తులైతే బాధపడుతూ ఉంటారో, ఆ దీర్ఘకాలపు ఆ వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వారి పట్ల మనకు ఒక చులకన బాగుంటుంది. చూడండి, దీనికి ఎప్పుడు చూసినా జబ్బే, ఎప్పుడు చూసినా జ్వరమే, ఎప్పుడు చూసినా జలుబే, ఎప్పుడు చూసినా దగ్గే, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. బాధ లేదేంటి ఆవిడకి? నాకు అర్థం అవట్లేదు. అరే కొన్ని సంవత్సరాలు శోధించబడుతున్నారే, కొన్ని సంవత్సరాలు శోధించబడుతుంది ఆ వ్యక్తి పట్ల నేను బాధ చూపించాలి, కనికరం చూపించాలి, అదెందుకు లేదు? విసుగు ఎందుకు వస్తుంది? నాకు చిన్నప్పుడు మా ఊర్లో ఒక అబ్బాయి, మాకు ఇంటికి ఆనుకున్న ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు షణ్ముఖ్ శర్మ. ఆ అబ్బాయి పేరు. చిన్నోడు, ఆడు చిన్నోడే, నాది చిన్న వయసే. ఆడికి మహా అయితే 5 ఏళ్ళు, నాకు ఒక 7 ఏళ్ళు. ఆ అబ్బాయికి చిన్నప్పుడే క్యాన్సర్ వ్యాధి కొంచెం సోకింది. ఆ రోజుల్లో ఆ ట్రీట్మెంట్లు కానీ ఆ వ్యాధికి గురించి లక్షణాల గురించి తెలియడం కానీ పెద్ద ఎక్కువ లేదు. ఎప్పుడైతే ఆ క్యాన్సర్ గురించి వారికి తెలిసిందో డాక్టర్లు చెప్పారు, ఇంక ట్రీట్మెంట్ లేదమ్మా, ఎన్నాళ్ళు బతుకుతాడు, తర్వాత చనిపోతాడు అని చెప్పారు. అదే రోజు చెప్పారు. 2 సంవత్సరాలు ఉండగా చెప్పారు ఆ మాట. 2 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి బెడ్ మీదే అన్ని అమ్మ బాబులు అన్ని బెడ్ మీద చేయాలి. 3 సంవత్సరాలు వచ్చింది, 4వ సంవత్సరం వచ్చింది, 5వ సంవత్సరం వచ్చింది. ఎప్పుడు ఏమవుతుందో ఎలాగవుతుందో తెలియదు. ఎన్నిసార్లు రాత్రి పరిగెట్టారో గుర్తులేదు. అన్నిసార్లు రాత్రి సీరియస్ అవుతూ భయం పరిగెట్టేవారు. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఒకరోజు చనిపోయాడు. 2, 3, 4, 5 వరకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఏడవలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏడవలేదు, కుటుంబ సభ్యులు ఏడలేదు. చాలా రిలాక్స్ అయిపోయారు వాళ్ళు. నేను అనుకున్నాను, నా చిన్నప్పుడులోనే, నాకు ఆ 7 సంవత్సరాల వయసులోనే వాళ్ళ అమ్మ గట్టిగా ఏడుతుందేమో చూద్దాం, వాళ్ళ నాన్న గట్టిగా ఏడుతుందేమో చూద్దాం అని నేను వెళ్ళాను ఇంటికి. ఒక్క ఏడుపు లేదు, ఒక్క కన్నీటి బొట్టు లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయిని తీసుకెళ్లారు, కాల్చేశారు. బాబుని కాల్చిన తర్వాత తిరిగి వచ్చేసారు ఇంటికి. అందరూ కాలు చేతులు స్నానాలు అన్నీ చేస్తున్నారు. ఆ రోజుల్లో నాకు ఆ మాటకు అర్థం తెలియదు, కానీ పెద్ద అయిన తర్వాత గుర్తుకొచ్చింది. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, అమ్మ ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని వాళ్ళ అమ్మ అన్నది. వాళ్ళ నాన్న, అవునే బాబు చాలా రోజులు ప్రశాంతంగా నిద్రపోయి అన్నాడు వాళ్ళ నాన్న. ఆలోచండి, కన్న తల్లి తండ్రులు అనాల్సిన మాటనది. కానీ ఎందుకు ఉంటారు ఆ మాట? ఏమొచ్చుంటుంది? విసుగు వచ్చేసి ఈడు పోతే బాగునని ఎదురు చూసే స్వభావంకి వచ్చేసారు. యేసు ప్రభువులా ప్రేమించడం అంటే అలాంటి బలహీనమైన వ్యక్తులు మీకు ఎదురు పడుతున్నప్పుడు యేసు ప్రభు ప్రేమని చూపించడము. ఎప్పుడు చూసినా ఇదే జబ్బు, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది, ఎప్పుడు చూసినా తగ్గదా? మీరెవరండి ఆ మాట్లాడడానికి? మీరు చూపించాల్సింది ఏంటి? ఇంతకీ ఆ వ్యక్తికి ప్రేమ చూపించి, ఆదరణ చూపించి, నీకేం కాదులే, నీ గురించి ప్రార్థన చేస్తాం, నీకు విడుదల వస్తుంది, ఈ మాట అనాలి. బైబిల్ నుంచి ఒక మాట చూద్దాం, చూడండి. బైబిల్లో ఉన్నది. లూకాసు వార్తకు వద్దాం. బైబిల్లో అండి, లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయం 43 నుంచి చూడండి, 48 వరకు. 8:43 నుంచి 48. అప్పుడు 12 ఏళ్ళ నుంచి రక్తస్రావము రోగం కలిగిన ఒక స్త్రీ, ఎవ్వరి చేతిలో కూడా స్వస్థతని పొందలేదు. ఎవరు వెనక్కి? యేసు ప్రభు వెనక్కి వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను.
ఇక్కడ ప్రశ్న గమనించండి, నన్ను ముట్టింది ఎవరు అని అడిగారు. హ్మ్. హ్మ్. రైట్, నేను చెప్పేస్తాను వినండి. ఇక్కడ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ట్రీట్మెంట్కి సమాధానం లేదు. మొత్తం అంతా డబ్బులంతా ఖర్చు అంతా అయిపోయిన స్థితికి వచ్చిన తర్వాత జన సమూహంలో యేసుప్రభు వారు వచ్చారని తెలిసి యేసుప్రభు వస్త్రపు చెంగుని ముట్టుకున్న చాలు నేను బాగుపడిపోతానని ఒక నమ్మకంతో వచ్చింది. యేసుప్రభు ఎక్కడికి వెళ్తుంటే, ఏ ప్రాంతంకి వెళ్తుంటే ఆ ప్రాంతంలో విపరీతమైన జనం ఉండేవారు. విపరీతమైన జనం గుమ్ము గుడిచిపోయి ఉండేవారు. ఆ జనాల్లో ఈ స్త్రీ వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి యేసుప్రభు బట్ట అంచుని అలా ఒక్కసారి అలా ముట్టుకుంది. ముట్టుకోగానే ఆ సమయంలోనే ఆ రక్తస్రావం కలుగుతున్న స్త్రీది వ్యాధి అదే క్షణంలో నయమైపోయింది. యేసుప్రభు భయంకరమైన జనంలో ఉన్నారు. యేసుప్రభుకి లోపల నుంచి ఒక ప్రభావం వెళ్ళినట్టు అనిపించి, నన్ను ఎవరో ముట్టారు ఎవరు అని అడిగారు. నన్ను ఎవరో ముట్టారు ఎవరు అనే విషయం అడిగారు. అడిగిన తర్వాత శిష్యులు చెప్తున్నారు ఇక్కడ, ప్రభువా ఎంతమంది ఉన్నారు, ఇంత జనం ఉన్నారు, ఇంత జనంలో తోపులాట భయంకరంగా అవుతుంది, నిన్ను నొక్కేస్తున్నారు, మమ్మల్ని నొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు బాగా. ఇంత జనంలో ఎవరు నిన్ను ముట్టారంటే ఏం చెప్పగలుగుతాం అంటే యేసుప్రభు చెప్తారు, నా నుండి ఒక ప్రభావం వెళ్ళింది ఎవరు అని అడిగారు. ఆ స్త్రీ భయపడిపోయి భయంతో వచ్చి, అయ్యా నేనే వచ్చాను, నేనే మీ వస్త్రపు చెంగుని ముట్టాను అని చెప్పింది. రైట్, ఇక్కడ వరకు జరిగిన సంఘటన. ఇప్పుడు ఆలోచించండి, 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్న ఒక స్త్రీ, 12 ఏళ్ళ నుంచి ఆ రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభు బాగు చేయగలడని అప్పటికి ఊరంతా తెలిసిపోయింది, ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆ స్త్రీ యొక్క అమ్మ కానీ నాన్న కానీ నిన్ను యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తాను అని ఎవడైనా అన్నాడా? ఎవరు ముట్టారు అని అడిగితే ఎవరు వచ్చారు? బంధువులు ఎవరిని వచ్చారా? బంధువులు రావాలి కదా. అయ్యయ్యో ఏమనుకోద్దు, మా పిల్లలే తెలియకుండా ముట్టిస్తుంది మిమ్మల్ని అని ఎవరో ఒక మాట అనాలి కదా. ఎవరు అనలేదంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఒక మాట అనలేదంటే దాని అర్థం ఏంటి? ఎవరిని వచ్చారా? కన్నవాళ్ళు రాలే, తోబుట్టులు రాలే, అందరూ వదిలేశారు ఈ దీర్ఘకాలపు వ్యాధితో బాధపడుతున్న స్త్రీని. అందరూ వదిలేసిన తర్వాత ఈమె ఒక్కతే వచ్చింది. గమనించండి, అలాంటి వాళ్ళకి దేవుడు చేయనిచ్చాడు. నేను నీకు ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బలహీనత బట్టి నేను అందరూ వదిలేశారు కదా, నేను నిన్ను వదలు, నిన్ను బాగు చేస్తాను, నీకు అంతా బాగుంటుంది, వెళ్ళిపో అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, దీర్ఘకాలపు బాధలతో వ్యాధులతో బాధపడుతున్న ఆ వ్యక్తుల్ని దేవుని యొక్క ప్రేమ ఏమందించారు? మీ కళ్ళు ఎదురుగుండా లేరు? మీకు తెలీదు? ఎప్పుడు చూసినా నొప్పి, ఎప్పుడు చూసినా బాధ అంటున్న వాళ్ళు కనపడలే? ఏం సమాధానం ఇచ్చారు వాళ్ళకి? వీడికి ఎప్పుడు నొప్పులేనా? దేవుడికి తోడుకుంటాడన్న ప్రేమ ఆదరణ ఇచ్చారా? ఖచ్చితంగా దీర్ఘకాల బాధలు వ్యాధులతో ఉన్నవారంటే విసుగొచ్చేద్దాం మనకి. వీడికి తగ్గదో, వీడికి ఎప్పుడో ఇలానే ఉంటుంది. యేసు ప్రభు ప్రేమించిన ప్రేమ అలాంటిది కాదు. ఆమె యొక్క కుటుంబ సభ్యులు రాలే, యేసు ప్రభు తీసుకెళ్తే కనీసం బాగో, విసిగిపోయి ఉన్నారు అప్పటికే. అక్కడ ఇక్కడ తిప్పి ఇంకేమవుద్దులే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా ఏం అవ్వపోతులే, నీ సావిత నువ్వు సావు అని వదిలేస్తే ఆ మొక్కతే వచ్చింది. దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల్ని మీ ప్రేమతో ఆదరించి తీరాల్సిందే. వారు అలసిపోయి ఉంటారు, వాళ్ళు విసిగిపోయి ఉంటారు, ఆ వ్యాధితో ఉన్నవారు. అలాంటి వాళ్ళకి మీ ప్రేమని చూపించి పంచి దేవుని రాజ్యము ఇది అని తెలియపరచాలి, రుజువుపరచాలి. కానీ విచిత్రం ఏంటంటే, బాగున్నవాడితో తిరుగుతాం, ఆరోగ్యం ఉన్నవాడితో మాట్లాడదాం, కానీ బలహీనంగా ఉన్నవాడితో మనం మాట్లాడడం. ఇది దేవుని ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ ఏ మాత్రము కాదు. బైబిల్ చెప్తున్నది ప్రకారము ఏ వ్యక్తి అయితే ఆ వ్యాధులతో ఉంటాడో ఆ వ్యక్తికి మన ప్రేమని అందించాలి. అది దేవుని రాజ్యము. మిగతా విషయాలు మనం వచ్చే వారం ఏందో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో ఈ సమయాన్ని చేతికి అప్పు చెప్పుకున్నా తండ్రి, మీరు ప్రేమించినట్టు మేము ప్రేమించాలి. మీరు మమ్మల్ని ఎలాగైతే ఎన్ని విషయాల్లో ప్రేమించారో అన్ని విషయాల్లో మేము ప్రేమించాలి. మా వల్ల అలా కావట్లేదు చాలా సందర్భాల్లో. మాకున్న పరిస్థితులు,
పరిస్థితులు బట్టి, మనుషులు బట్టి మా ప్రేమించడం మారిపోతుంది. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, చెప్పిన విషయం చెప్తా ఉంటే ఆ నసలా అనిపించే మా స్వభావం మార్చమని అడుగుతున్నాం ప్రభా. అది వారి బలహీనత. చెప్తారు అలాగే, మాట్లాడతారు అలాగే, చెప్పిందే చెప్తారు, అలాగే చేస్తారు వాళ్ళు. మేము ఎన్నోసార్లు ప్రార్థన చేసాం, అడిగిన ప్రార్థన అడిగాం. ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రార్థన మారలే, మేము అడగడం మారలే. ఏ రోజు మీరు మమ్మల్ని నసలా మీరు భావించలేదు. అలా ప్రేమించారు మమ్మల్ని. మరి అదే ప్రేమని ఆ నసగాలకు కూడా ఇవ్వమంటున్నాం, నస పెట్టేవారు కూడా ఇవ్వమంటున్నాం. ఆ ప్రేమను మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్నాము తండ్రి. ఆ నస పెట్టేవారిని మేము ఎలా ప్రేమించాలో మాకు నేర్పించండి. వారిని దూరం పెట్టకుండా మేము ప్రేమించాలి. మా జీవితంలో కొందరు ఉంటారు, వాళ్ళ ముఖం మాకు నచ్చదు, హావభావాలు మాకు నచ్చవు, వారు స్పందించే తీరు మాకు నచ్చదు, వారు మాట్లాడే తీరు మాకు నచ్చదు. ఏదో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ నీ ప్రేమ చెప్తుంది వారినే ప్రేమించాలి, వారినే నీలో నడిపించాలి, వారినే మేము బాగు చేయాలి. అలా చేయలేని పరిస్థితిలో తండ్రి మేము ఆ పని చేయకూడదు. ఆ హావభావాలు బట్టి ఎవరైతే బాగా మాట్లాడతారో, ఎవరైతే కలివిడిగా మాట్లాడతారో వారితో మా సహవాసం ఉంటుంది, మా స్నేహము ఉంటుంది. అలా కాకుండా అలాంటి వారితో కూడా మేము ప్రేమపూర్వకంగా మాట్లాడే వారిలాగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి, శరీర బలహీనతో వ్యాధులతో బాధపడుతున్న వారిని, దీర్ఘకాలపు బాధలుంటే మేము వారిని పట్టించుకోం. మాకే విసుగొచ్చేస్తుంది, మాకే చిరాకు వచ్చేస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ వీళ్ళకి అని వారితో మాట్లాడము. ఒక ఆదరణ కలిగించే మాట మేము చెప్పము, ధైర్యం కలిగించే మాట మేము చెప్పము, వారిని మేము వదిలేస్తాం. అలాంటి ఆ స్త్రీయే నీ దగ్గరికి వచ్చింది. అమ్మ నాన్న రాలే, బంధుమిత్రులు రాలే, కానీ ఆ స్త్రీ నీ దగ్గరికి వస్తే ఆ స్త్రీని ప్రేమించి నువ్వు రుజువుపరిచి ఇలా ప్రేమించాలని మాకు మాదిరి పెట్టి వెళ్ళావు నాయనా. ఈ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎన్నిసార్లైనా మేము ఆదరణ మాట ఇచ్చేవాళ్ళ మాకు మార్చండి. ఎన్ని సమయంలో వారు వచ్చినా, బలహీనంగా వచ్చినా మా ప్రేమను చూపించి వారి హృదయంలో ఆ వేదన తీసేలాగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. మీకులా ప్రేమించమన్నాం, నీ రాజ్యం రావాలని ఆశపడ్డావు. అదే శరీరము, అదే రక్తము మా చేతిలో ఉంది. నీ రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం పోరాడిన, దేవుని రాజ్యం కోసం ప్రయత్నించిన ఆ శరీరము, ఆ రక్తం ఇప్పుడు మా చేతిలో ఉంది. మా మధ్యన ఉండాలని చెప్పావు. ఇది మాతో మీరు చేస్తున్న నిబంధన రక్తం. ఇది ఇప్పుడు నీ రాజ్యము మా మధ్యలో రావాలి. మాకు ఇబ్బంది కలిగించే వ్యక్తుల దగ్గర నీ రాజ్యం రావాలి. ఇది చేయడానికి మా శరీరం ఒప్పుకోకపోవచ్చు, ఇదిగో కానీ ఇప్పుడు ఈ శరీరం, నీ శరీరము మేము తీసుకుంటుండగా మా శరీరం గతించిపోయి నీ శరీరంగా మారాలి. మా రక్తము గతించిపోయి మీ రక్తం కింద మారాలి. మీ స్వరూప్యంలోకి మేము రావాలి, మీ మనసులోకి మేము రావాలి, మీ ప్రేమలోకి మేము రావాలి. అలా మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతాం ప్రభా. సంఘాన్ని, నన్ను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నా తండ్రి. ఈ శరీరము, ఈ రక్తము తీసుకుంటుండగా మా జీవితంలో కావాల్సిన ఆ అంతరంగపు మార్పు మా అందరికీ ప్రసాదించమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.